అమెరికా బలోచి లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. దీనికి సంబంధించి అమెరికా యొక్క ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 219 కింద అమెరికా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించవచ్చు అనమాట. ఒకవేళ కనుక అమెరికా ఇలా గుర్తిస్తే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వచ్చే ఫండింగ్ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది. దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా అమెరికాలో ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. వాటికన్నా ఎక్కువ దానికి సంబంధించిన మెంబర్స్ కానీ, పర్సన్స్ కానీ అమెరికాలో దొరికితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అమెరికా ఈ పవర్ ఉపయోగించి తనకు సంబంధించిన వేరే దేశాలను కూడా ప్రెషర్ పెట్టి ఆ ఫండింగ్ మొత్తం ఆపేయించొచ్చనమాట. మనకు తెలుసు పాకిస్తాన్‌లో చాలా పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దానికి ఆఫ్ఘనిస్తాన్‌తో, ఇరాన్‌తో బార్డర్ కూడా ఉందనమాట. చాలామంది లీడర్స్ ఏదైతే బలోచి లిబరేషన్ ఆర్మీ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఈ బలోచి లిబరేషన్ ఆర్మీకి చాలా ఫండింగ్ ఇతర దేశాల నుంచి వస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన డయాస్పొరా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారనమాట. ప్రధానంగా ఈ బిఎల్ఏకి యూకే నుంచి కూడా బాగా డబ్బులొస్తాయంట. అయితే ఇప్పుడు అమెరికా దాన్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించింది. దీనివల్ల ఏమవుద్దంటే దాని ఫండింగ్ ఆగిపోద్ది. దాని పర్సన్స్ అందరూ ఎవరైతే మెంబర్స్ ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇల్లీగల్ అవుతారనమాట. దీనివల్ల బలోచి లిబరేషన్ ఆర్మీ దాని ఆపరేషనల్ కెపాసిటీ తగ్గిపోద్ది. అమెరికా ఈ బలోచి లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించడం చాలా తప్పుడు పనని చెప్పి మిర్యార్ బలోచ్ ఎవరైతే బిఎల్ఏ లీడర్ ఉన్నారో ఆయన చెప్పుకొచ్చారనమాట. బలోచి లిబరేషన్ ఆర్మీ అనేది ఫ్రీడమ్ ఫైట్ కోసం వచ్చింది. అంతేకాని ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఈ బలూచిస్తాన్ సమస్య ఏంటి? పాకిస్తాన్‌లోనే ఒక పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్ అనమాట. అయితే బలూచిస్తాన్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ బలూచిస్తాన్ డెవలప్‌మెంట్‌కి అది వాడకుండా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల డెవలప్‌మెంట్‌కి అది వాడుతున్నారు. దాంతో పాటు ఇదే ప్రాంతంలో గ్వాడార్ పోర్ట్ కూడా కడుతున్నారనమాట. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఇక్కడి నుంచే ఎళ్తది. ఇంత మినరల్ రిచ్ ప్రావిన్స్, తక్కువ పాపులేషన్ ఉన్న ప్రావిన్స్ కానీ డెవలప్ అవ్వలేదనమాట. అండ్ రీసెంట్‌గా బలోచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చైనా వాళ్ళు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేయటం, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేయటం, ముఖ్యంగా పొరుగునున్న దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ కూడా కొంతవరకు బిఎల్ఏకి ఉందని అంటుంటారనమాట. అయితే పాకిస్తాన్ బలూచిస్తాన్ విషయంలో ఇండియా సపోర్ట్ చేస్తుందని బ్లేమ్ ఇండియా పైన ఏస్తదనమాట. అయితే అమెరికా ఇదే మొదటిసారి కాదు బిఎల్ఏని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించడం. 2019లోనే దీన్ని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించిందనమాట. అయితే అమెరికా ఇప్పుడు తెలివిగా పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ చేసుకుంది. దీనిలో పాకిస్తాన్‌లోని రిసోర్సెస్ కానీ, ఆయిల్ కానీ ఎక్స్‌ప్లోరేషన్ దిశగా అమెరికా అడుగులేస్తుంది. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా వచ్చారు. పాకిస్తాన్‌లో మేము ఆయిల్ ఎక్స్‌ప్లోర్ చేసి ఇండియాకి అమ్ముతామని చెప్పి. ఈ దిశగా బలూచిస్తాన్‌లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్‌ని ఏమైనా అమెరికా ఎక్స్‌ప్లోర్ చేయబోతుందా? దీనికి సంబంధించి బలోచి లిబరేషన్ ఆర్గనైజేషన్‌ని కట్టడి చేస్తే అక్కడ అమెరికా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా! ఇలాంటి ప్లాన్‌తో అమెరికా పాకిస్తాన్‌లోకి ఎంటర్ అవుతుందా? అందుకే ఫస్ట్ స్టెప్‌గా బలోచి లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా డిజిగ్నేట్ చేసిందా? ఇదే చాలామంది చర్చించుకుంటున్నారు.